ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అయిందంటే అది లేకుండా మనం బయటకైతే అడుగు పెట్టలేకపోతున్నాము. తినాలన్నా, నిద్రపోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా టెక్నాలజీ మన జీవితంలో అయితే భాగం అయిపోయింది. మొబైల్ ఫోన్ నుంచి ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ రూపానైతే టెక్నాలజీ ఎప్పుడు మనని అంటుపెట్టుకునే ఉంటుంది. ఇప్పుడు అందుట్లోకి స్మార్ట్ రింగ్స్ కూడా అయితే వచ్చేసినాయి. మార్కెట్‌లో ఈ మధ్య చూస్తే మనకి ఈ స్మార్ట్ రింగ్స్ హవా అయితే గట్టిగానే నడుస్తుంది. రీసెంట్‌గానే సామ్‌సంగ్ కూడా గెలాక్సీ రింగ్‌నైతే లాంచ్ చేసింది. వాళ్ళు దాని ప్రైస్ వచ్చేసరికి దాదాపుగా రూ. 40,000 ప్రైస్ అయితే పెట్టారు. బట్ మనం అంత ప్రైస్ పెట్టి కొనలేము. కానీ ఆ స్మార్ట్ రింగ్ ఎలా ఉంటుంది? సో, ఎలా పనిచేస్తుంది అని తెలుసుకుందాం అని చెప్పి ఆ బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్‌నైతే నేను ఫ్లిప్‌కార్ట్ నుండి తెప్పించాను. నేను తెప్పించినప్పుడు రూ. 2,800 ఉంది దీని ప్రైసు. బట్ ఇప్పుడు చూస్తే రూ. 2,600 అంటే రూ. 2,599కే వస్తుందనమాట. సో, లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే ఇక్కడ మీకు లింక్స్ కనిపిస్తాయి. సో, అక్కడి నుంచి కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. సో, ఈరోజు ఈ రింగ్ ఎలా ఉంది? అసలు నిజంగా పనిచేస్తుందా లేదా? ఒకవేళ తీసుకోవాల్సొస్తే ఎటువంటి వాళ్ళు ఈ రింగ్‌ని తీసుకోవాలి అనే విషయాన్నైతే మీకు చెప్తాను. ఆల్రెడీ ఈ రింగ్‌ని నేను 5 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇంకా మనకి ఆ రింగ్ బాక్స్ అయితే ఈ విధంగా వస్తుందనమాట. సో, రింగ్ ఎలా ఉంటుందనేది దీని మీద అయితే చూపిస్తున్నారు. నేను తెప్పించింది గోల్డ్ కలర్. ఇందులో మీకు సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. సో, బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక అలాగే బ్యాక్ సైడ్ ఎంఆర్‌పీ ప్రైస్ చూస్తే మాత్రం ఎక్కువగానే ఉంది. రూ. 9,999 ఉంది. బట్ అసలుకి ఆ ప్రైస్‌కి ఎవడు కొనట్లేదు. అంటే ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు అంతే లాంచ్ చేసినట్టున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం 2,600కి అయితే వస్తుంది. రింగ్‌లోని ఫీచర్స్ మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీకు ముందు వీడియోలో అయితే చెప్తాను. ఇంకా అవుట్ ఆఫ్ బాక్స్ ఏమొస్తాయంటే ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే రింగ్ అయితే కనిపిస్తుంది. అంటే రింగ్ కేస్‌లో ఉంటుంది. సో, ఈ కేస్ మనకి చూడంగానే చాలా క్యూట్‌గా ఉంటుందన్నమాట. చాలా చిన్న సైజ్ ఉంటుంది. ఇప్పుడు వరకు మనం ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కేసులు అయితే చూసాం కదా. ఇంచుమించు అలాంటి కేసే కానీ చాలా చిన్న సైజులో ఉంటుంది. చాలా క్యూట్‌గా. ఇక ఇది కాకుండా మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు. టైప్ సి కేబుల్, అలాగే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అవుట్ ఆఫ్ బాక్స్ వీళ్ళు ఇస్తారు. ఇక రింగ్ విషయానికి వచ్చేస్తే సో, ఫస్ట్ మనం ఛార్జింగ్ కేస్ చూడాలి. సో, ఈ కేస్ వచ్చేసరికి మనకి పైన బోట్ అని చెప్పి రాసి ఉంటుంది. ఒక పక్కన మనకి టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది ఛార్జ్ చేయడానికి. అక్కడే మనకి ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది. సో, ఛార్జ్ చేసినప్పుడు లో ఛార్జ్లో ఉంటే ఇది రెడ్‌గా వెలుగుతుంది. ఛార్జ్ ఫుల్ అయిపోతే గ్రీన్‌లోకి వెలుగుతుందనమాట. ఇక అంతే సింపుల్‌గా ఉంటుంది. ప్లాస్టిక్ బాడీ. సో, వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఏముండదు. ఇందులో వీళ్ళు ఎంత బ్యాటరీ ఇచ్చారనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఛార్జింగ్ కేస్‌లోని బ్యాటరీ మనకి 1 మంత్ వరకు బ్యాకప్‌నైతే ఇస్తదంటారు. సో, ఇంకా ఓపెన్ చేయగానే లోపల మనకి రింగ్ అయితే కనిపిస్తూ ఉంటుందనమాట. స్టిక్ అవ్వడానికి అక్కడ ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్ అయితే ఉంటుంది. సో, రింగ్‌లో కూడా మీకు ఒక ఛార్జింగ్ కనెక్టింగ్ అయితే ఇస్తారు. సో, అక్కడ మీకు ఇది స్టిక్ అయితే అయిపోతుంది ఛార్జ్ చేసేటప్పుడు. రింగ్ ఛార్జ్ చేసేటప్పుడు కూడా రెడ్ కలర్‌లో ఉంటుంది. ఫుల్ ఛార్జ్ అయినప్పుడు మీకు గ్రీన్ కలర్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. సో, ఇంకా రింగ్ చేతిలో తీసుకుంటే సో, చూడొచ్చు వెయిట్ అయితే పెద్ద వెయిట్ లేదు మీకు. 7 నంబర్స్ నుంచి 12 నంబర్ వరకు సైజెస్‌లో అయితే వస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వస్తుందనమాట. మీరు ఏ కలర్ తీసుకున్నప్పటికీ మీకు స్టెయిన్‌లెస్ స్టీల్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వెయిట్ కూడా మీకు 4-5 గ్రామ్స్ మధ్యలో అయితే ఉంటుంది. మీరు తీసుకునే సైజ్‌ని బట్టి. నేనైతే 11వ నంబర్ తెప్పించుకున్నాను. సో, రింగ్ అయితే మాత్రం చూడడానికి చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తదనమాట. ఇది నేను తెప్పించింది గోల్డ్ కలర్ కదా. సో, లోపల వచ్చేసరికి ఏ కలర్ తెప్పించినప్పటికీ బ్లాకే ఉంటుంది. సీల్ చేసేసారు ఇదంతా. లోపల మీరు చూడొచ్చు ఈ టెక్నాలజీ ఇంత చిన్న రింగ్‌లో వీళ్ళు ఇంత టెక్‌ని ఎలాగా కుదించారో అర్థం కాలేదు. ఎందుకంటే ఇందులోనే బ్లూటూత్ ఉంటుంది. ఇందులోనే సెన్సార్స్ ఉంటాయి. ఇందులోనే లైట్ ఇండికేటర్స్ ఉంటాయి. మదర్ బోర్డ్ ఉంటుంది. చిప్ సెట్ ఉంటుంది. మెమరీ స్టోరేజ్ ఉంటుంది కదా. మినిమమ్ మెమరీ స్టోరేజ్ చేయడానికి ఆ చిప్ కూడా ఉంటుంది. ఇలాగ వీళ్ళు ఈ టెక్నాలజీని అసలు మామూలుగా చేయలేదు. సో, గట్టిగా కుదించి అయితే తీసుకొచ్చారు. సో, రింగ్ మనం పెట్టుకున్నప్పుడు మామూలుగా సాధారణంగా మనం పెట్టుకునే రింగ్స్ ఎలా ఉంటాయో అలాగే కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇంకా వాటితో కంపేర్ చేస్తే ఇంకా స్మూత్‌గా వెళ్ళిపోద్ది. ఎందుకంటే లోపల మీకు అంత స్మూత్‌గా ఉంటుందనమాట. రింగ్ వాడినంత సేపు నాకు ఎటువంటి ఎలర్జీ లాంటివి ప్రాబ్లమ్ అయితే రాలేదు. మరి అంటే వాళ్ళకి స్కిన్ డిసీజ్ లాంటివి ఉంటే ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చేమో. అంటే కొన్ని ప్లాస్టిక్ రింగ్‌లు లేకపోతే ఇనుప రింగ్‌లు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు అక్కడ వరకు ర్యాషెస్ వస్తాయి కదా. అలాంటి ప్రాబ్లమ్ అయితే నాకేం లేదు. నేను కంటిన్యూ 5 రోజులు పెట్టుకుంటూనే ఉన్నా. బట్ నేను భోంచేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు మాత్రమే తీసేస్తున్నాను. ఇక ఈ రింగ్‌ని ఎలా యూజ్ చేయాలంటే సో, మీరు ఆండ్రాయిడ్ వాడినా, ఐఓఎస్ డివైస్ వాడినా మీకు బోట్ క్రేస్ట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. సో, వీళ్ళు ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఆ అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఈ రింగ్ అయితే కనిపిస్తుందనమాట. సో, మీరు రింగ్‌ని సెలెక్ట్ చేసుకుంటే సో, హోమ్ స్క్రీన్‌లో మీకు బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తూ ఉంటుంది. అలాగే మీకు యాక్టివిటీకి సంబంధించి స్టెప్ కౌంట్స్, అలాగే ఎంతసేపు నిద్రపోయాం, క్యాలరీ బర్న్, హార్ట్ రేట్, స్ట్రెస్, ఎస్‌పిఓ2 ఇవైతే చూపిస్తాయి. మెయిన్ మనకి ఈ రింగ్ వర్క్ చేసేది వీటికే అనమాట. ఇవైతే మీకు ఇందులో అయితే ఉంటాయి. అలాగే రింగ్‌కి ఏమైనా అప్డేట్ వచ్చినా సరే ఇక్కడ నుంచి అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి మీకు ఇవే మీకు మెయిన్ ఫీచర్స్ అయితే
ఇవే ఉంటాయి. ఇక రింగ్ బ్లూటూత్ 5.0తో వస్తుంది. 5 ATM డస్ట్ అండ్ స్వెట్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అయితే ఉంటాయన్నమాట. సో రింగ్ పెట్టుకొని మీరు కావాలంటే స్విమ్ కూడా చేయొచ్చు. సముద్రంలో వాటిలో దిగే వాళ్ళకి మాత్రం పని చేయకపోవచ్చు. సాల్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు రెస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక రింగ్ లోని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఈజీగా 4 to 5 days అయితే ఛార్జింగ్ వస్తుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను ఫుల్ డే యూజ్ చేసినప్పటికీ మహా అయితే ఒక 12% అయితే డౌన్ అవుతుందన్నమాట. పూర్తిగా డౌన్ అయ్యేదాకా కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్నానం చేసేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ రింగ్ తీసే అలవాటు ఉంటే, సో తీసినప్పుడు ఈ బాక్స్లో పెట్టేశారనుకోండి ఛార్జింగ్ కేసులో ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోద్ది. సో మళ్ళీ మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత రింగ్ పెట్టుకుంటే అసలు మీకు ఛార్జింగ్ అవుతున్న సంగతి కూడా మీకు అసలు తెలియదు అనమాట. సో కంటిన్యూగా వాడేయచ్చు. ఫొటోస్ ఏమైనా క్యాప్చర్ చేయాలి మొబైల్తో అనుకుంటే, సో మనం షేక్ చేసి కూడా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. లేదా చిటికేసి లేకపోతే ఇలాగ పించ్ చేసి సో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఒకసారి అంత యాక్యురేట్గా అయితే ఏం పనిచేయట్లేదు. కొన్నిసార్లు చక్కగా పనిచేస్తుంది, కొన్నిసార్లు అయితే సరిగా పనిచేయట్లేదు. ఇక ఆటో హెల్త్ మానిటరింగ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఒకసారి మీకు స్టెప్ కౌంటింగ్ ఆటోమేటిక్గానే తీసుకుంటుంది అనమాట. సో స్టెప్ కౌంటింగ్ నడిచేటప్పుడు మాత్రం యాక్యురేట్గానే ఉంది. బట్ ఒకసారికి కొన్నిసార్లు కూర్చొని మనం చేయి మూవ్మెంట్ చేస్తుంటాం చూసారా, అలాంటప్పుడు కూడా స్టెప్ కౌంటింగ్ అయితే తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో తీసుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు పెద్ద నమ్మడానికి ఉండదు. కాకపోతే మీరు నడిచేటప్పుడు మాత్రం యాక్యురసీ బాగుంది. ఇక అలాగే క్యాలరీ బర్న్ కూడా ఉంది. బట్ ఒకసారికి క్యాలరీ బర్న్ అనేది మనం నడిచే స్టెప్ని బేస్ చేసుకొని ఇది క్యాలరీ బర్న్ ఎంత అయింది అనేది అయితే చెప్తుంది. ఇక హార్ట్ రేట్ మెజర్మెంట్ అయితే యాపిల్ వాచ్తో కంపేర్ చేసి చూస్తే రెండు ఈక్వల్గా వచ్చినాయి అనమాట. అలాగే SpO2 కూడా రెండు ఈక్వల్గానే చూపించింది. ఏది నా దగ్గర యాపిల్ వాచ్తో కంపేర్ చేస్తే, నా దగ్గర అమెజ్ఫిట్ ఉంది. అమెజ్ఫిట్తో కంపేర్ చేసినప్పుడు ఒక 2 అంకెలు అటు ఇటుగా వచ్చినాయి. సో అయినప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే మీకు బాగుంది, యాక్యురసీ బాగుంది. నేనైతే ఇంత యాక్యురేట్గా పనిచేస్తుంది అనుకోలేదు. నేను ఇంకా చాలా పూర్గా అనుకున్నాను. సో దాంతో కంపేర్ చేస్తే బాగానే ఉంది. SpO2 ఆన్ చేసినప్పుడు మీకు రెడ్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. సో అది మీకు ఇండికేషన్ అనమాట. అదే హార్ట్ రేటు ఆన్ చేసినప్పుడు మీకు గ్రీన్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. స్ట్రెస్ కూడా మనం దీని ద్వారా చూసుకోవచ్చు. అక్కడ కూడా మీకు గ్రీన్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. ఇక స్లీప్ మానిటర్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా స్లీప్ మానిటర్ ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళకి రింగ్ అనేది సూపర్ గ్యాడ్జెట్ అని చెప్తాను. మామూలుగా వాచ్ కానీ, ఫిట్నెస్ బ్యాండ్ కానీ ఇలాంటివి పెట్టుకొని మనం స్లీప్ మానిటర్ చేయాలంటే చాలా అనీజీగా ఉంటుంది, నిద్రపోలేము. సో అది తగులుతూ ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది నిద్రపోయేటప్పుడు వాచ్ మెయింటైన్ చేస్తూ స్లీప్ మానిటర్ చేయాలంటే. మనకి రింగ్తో అయితే ఆ ప్రాబ్లం లేదు. చక్కగా పెట్టుకుంటాం, ఉన్న సంగతి కూడా మనకు తెలియదు, హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. స్లీప్ మానిటరింగ్ కూడా చాలా చక్కగా చేసిందని చెప్పొచ్చు. సో మనం ఎంతసేపు నిద్రపోయాం అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. అలాగే డీప్ స్లీపు, లైట్ స్లీపు, REM, వేకప్, సో ఇవన్నీ మీరు ఏ సమయాల్లో ఎప్పుడెప్పుడు అంటే నిద్ర లేచారు, ఎప్పుడు లైట్గా నిద్రపోయారు, సో ఇవన్నీ మీకు గ్రాఫ్తో అయితే చూపిస్తూ ఉంటుంది అప్లికేషన్లో. ఓవరాల్గా అయితే మాత్రం నాకు స్లీప్ మానిటరింగ్ చాలా చక్కగా పనిచేసింది అనిపించింది. నేను క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నాను. నేను ఏ టైం నిద్రపోయినా మనకు తెలుసు కదా, ఏ టైంకి లేసాను తెలుసు. లెగంగానే ఒకసారి మొబైల్తో సింక్ చేసుకొని చూస్తున్నా నిద్రపోయింది ఏ టైంకి, అలాగే లేస్తుంది ఎప్పుడు అనేది సో తెలుస్తుంది అనమాట. ఓవరాల్గా అయితే మాత్రం స్లీప్ మానిటరింగ్ అయితే బాగానే చేస్తుంది. అయితే ఈ హెల్త్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని మీకు పర్ఫెక్ట్గా పనిచేయాలి అనుకుంటే రింగ్ సైజ్ కూడా మీరు పర్ఫెక్ట్ రింగ్ సైజ్ని అయితే తెచ్చుకోవాలి. సో అప్పుడే యాక్యురేట్ రిజల్ట్స్ని అయితే ఇవ్వగలదు. లేదు మీరు కొంచెం లూజ్గా తీసుకొచ్చినా, మరీ టైట్గా తీసుకొచ్చినా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక ఈ రింగ్ ఎవరి కోసం అంటే యాక్చువల్గా ఇలాగ ఆఫీసులో వాటిలో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి అయితే ఓకే, అలాగే స్లీప్ మానిటర్ అలా చేయాలనుకున్న వాళ్ళకి ఓకే, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకి ఓకే, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీ హార్ట్ రేట్ని చెక్ చేసుకోవాలి, SpO2ని చెక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఓకే, మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఇది చెక్ చేసి స్ట్రెస్ని కూడా చెక్ చేసి అయితే చెప్తూ ఉంటుంది. ఎన్నిటికీ ఓకే. కానీ మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా మీరు హ్యాండ్ మేడెడ్ వర్క్స్ చేస్తూ ఉంటారు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మీకు ఈ రింగ్ పనికిరాదు. ఎందుకంటే ఈ రింగు మనకి ఎక్కడైనా తగులుతూ ఉంటుంది. అలాగే హ్యాండ్ మేడెడ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ రింగ్ ఒక అడ్డంగా ఉంటుంది అనమాట. సాధారణమైన రింగ్స్తో కంపేర్ చేస్తే రింగ్ సైజ్ అనేది కొంచెం ఎత్తుగా ఉంటూ ఉంటుంది. సపోజ్ మీరు హ్యామర్తో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో అసలు ఈ రింగ్ 3 రోజుల్లోనే ఇరిగిపోయే అవకాశం ఉంది. ఇందులో మీకు బ్యాటరీ గిట్టరీ ఉంటాయి కాబట్టి ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అయితే ఇది తీసుకోమాకండి. అలాగే యాక్టివిటీస్లో ఎవరైతే జిమ్కి వెళ్ళి సో డింబుల్స్ ఎక్కేసి ఇవన్నీ చేస్తుంటారు చూసారా, అలాంటి వాళ్ళు కూడా సెట్ అవ్వదు. వాళ్ళకి ఫిట్నెస్ బ్యాండ్ లేదా స్మార్ట్ వాచ్ కరెక్ట్. ఎందుకంటే రింగ్ అనేది వాళ్ళకి అడ్డంగా ఉంటుందన్నమాట. ఓవర్ టెంపరేచర్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ రింగ్ అయితే పనికిరాదు. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 20 to 50 టెంపరేచర్స్లోనే ఈ రింగ్ అయితే వర్క్ చేస్తుంది అంటున్నారు. సో టెంపరేచర్ మీకు 50 దాటిందంటే రింగు వర్క్ చేయడం సంగతి పక్కన పెడితే సో ఈ ఓవర్ హీట్కి బ్లాస్ట్ అయినా అవ్వచ్చేమో, చెప్పలేము, నాకైతే తెలియదు కానీ చెప్పలేము. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చెప్తున్నాను. సో 20 to 50 టెంపరేచర్ మధ్యలో ఉండే వాళ్ళు మాత్రమే చేయాలి. అంటే చెఫ్లు ఉంటారు కదా, వంట మాస్టర్లు వీళ్ళు. సో వీళ్ళు చెయ్యి ఎప్పుడు స్టవ్ దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రింగు అంత సూటబుల్ అయితే కాదనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే మాత్రం బాగా సూట్ అయింది. సో నేను చేసే వర్క్ కానీ నేనున్న సిచ్యువేషన్ కానీ
చక్కగానే సెట్ అయింది. నాకైతే దీని మీద ఎటువంటి కంప్లెయింట్ లేదు. సో, నేను ఇది కొన్నాను. నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొని తెప్పించాను. ఇదేమి నాకు బోట్ ఏం పంపిలేదు. ఇదేమి ప్రమోషన్ వీడియో అయితే కాదు. కానీ బాగానే ఉంది. అక్కడ రూ. 40,000 పెట్టి సామ్‌సంగ్ రింగ్ అయితే నేను ఎలాగో కొనలేను. సో, అంత బడ్జెట్ కూడా మనది కాదు. సో, కానీ రింగు ఓసారి ఎలా ఉంటది వాడాలని అనుకున్నాను కాబట్టి తెప్పించాను. సో, నాకైతే బాగానే అనిపించింది. సో, మీకెలా అనిపించింది రింగు? ఒకవేళ మీరేమైనా ఇంతకుముందు రింగులు ఏమైనా తెప్పించుకొని వాడుతుంటే సో, మీ ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.